అంటే అటు మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 2 పిల్లర్లు కుంగినాయి, అన్నారం సింధిల్లాలో కూడా బుడగలు వచ్చినాయి, వీడియోల ద్వారా ఫోటోల ద్వారా ప్రభుత్వం చూపిస్తుంది. వాటిపైన మీ ఉద్దేశం ఏంటి? 3 పిల్లర్లు కుంగిన మాట నిజమే కదా. 3 పిల్లర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 3 పిల్లర్లే కాదు కదా, 3 బ్యారేజీలు ఉన్నాయి. సుందిల్లా, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఉన్నాయి. 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 22 పంప్ హౌజులు ఉన్నాయి, 204 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ ఉంది, 1560 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ కాలువ ప్రవాహం ఉండేటటువంటి కాలువ ఉంది. ఇదంతా కదా, ఇవన్నీ కలిపితే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ఒక్క ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డ దగ్గర అందులో అది కట్టింది 4600 కోట్లతో కట్టింది. 3 పిల్లలు కుంగింది, అది సరిదిద్దగలేదు. మీ ఇల్లు నేను ఇల్లు కట్టుకుంటే ఇంటికి క్రాక్సో లేకపోతే పిల్లర్ ఏదో సమస్య వస్తే ఆ పిల్లర్నే వచ్చిన ఇంటి కొత్త ఇంటి కట్టుకుందాన్ని ఇంజనీర్నో లేకపోతే చేయగలగా మేసునో పిలిచేదా ఆ వచ్చిన క్రాక్ని సరిదిద్దుతామా, లేకపోతే ఊరంతా పిలిచి దేశమంతా పిలిచి ఇగో నా ఇల్లు కూలింది చూడు, క్రాక్లు వచ్చింది చూడు, పిల్లర్ కుంగింది చూపింది అని చెప్పేసి నువ్వు నీ ఇంటిని సినిమా చూపించుకుంటావా ప్రపంచానికి? బుద్ధిందా మాట్లాడేటోడికే?